హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు లెక్చర్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్. నిన్న వెక్టార్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. వెక్టార్స్ అంటే ఏంటి? వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్కి డైరెక్షన్కి రెండింటికి సిగ్నిఫికెన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వెక్టార్స్ అంటాం. ఓకేనా, వెక్టార్స్ ఏం చేస్తాయి? లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ని ఫాలో అవుతాయి అన్నమాట. స్టూడెంట్స్, ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్. అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్కి సిగ్నిఫికెన్స్ ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఎలాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి, సేమ్ అదేవిధంగా మనం దాంతో ఏం చేయొచ్చు, అవంతా కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ వెక్టర్ కెన్ బి మూవ్డ్ anywhere without change in its magnitude and direction. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెక్టార్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెక్టార్. ఓకే, ఈ వెక్టార్ని ఏ అనుకుందాం. ఏ బార్ అనే వెక్టార్. ఓకే, ఈ ఏ బార్ అనే వెక్టార్ని మనం ఏం చేయొచ్చు అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా డినోట్ చేస్తామంటే మోడ్ ఏతో డినోట్ చేస్తాం. నేను డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఏ ఎంత ఉందంటే 10 ఉందన్నమాట. అది ఫోర్స్ అయితే 10 న్యూటన్స్, యాక్సిలరేషన్ అయితే 10 మీటర్/సెకండ్². స్టూడెంట్స్, మనకి వెక్టార్స్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని డైరెక్షన్ని మనం చేంజ్ చేయకుండా ఒక వెక్టార్ని మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎందుకంటే దీన్ని మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రిజల్ట్ని కనుక్కోవడానికి మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో వెక్టార్స్ వచ్చి మూవ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మూవ్ చేయాల్సి అన్నప్పుడు మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తామంటే ఫస్ట్ ప్రాపర్టీనే యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది? ఒక వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చేంజ్ చేయకుండా మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ ఏ బార్ అనే వెక్టార్ని మనము ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఓకేనా, లేకపోతే ఇదే వెక్టార్ని ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. చూడండి, ఈ 3 వెక్టార్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి. అంటే ఇదే వెక్టార్ని నేను మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చేంజ్ చేయకుండా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద వెక్టర్. క్లియర్ కదా సార్? ప్లేసెస్ ఎక్కడైనా చేంజ్ చేస్తున్నాం, ఒకవేళ ఒకే ప్లేస్లో పెట్టి మనం దాన్ని రొటేట్ చేస్తే వెక్టర్ చేంజ్ అవుతుందా లేదా అంటే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వెన్ ఏ వెక్టర్ ఈస్ రొటేటెడ్ at an angle other than 360 degrees or its integral multiples, then the vector changes. అంటే ఇది మనకేం చెప్తుందంటే ఏదైనా ఒక వెక్టార్ని, ఓకేనా, ఏదైనా ఒక వెక్టార్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెక్టార్ తీసుకుందాం. సారీ, ఓకే, ఇది ఒక వెక్టార్ ఏ బార్ అనుకుందాం. ఓకే, ఈ ఏ బార్ అనే వెక్టార్ని నేను ఏం చేశానంటే కొద్దిగా షిఫ్ట్ చేశాను అన్నమాట. ఎలా షిఫ్ట్ చేశానంటే, షిఫ్టింగ్ అంటే ప్లేస్ షిఫ్ట్ చేయలేదు, ఇక్కడి నుంచి కొద్దిగా రొటేట్ చేశాను. చూడండి, ఏ అనే వెక్టార్ నేను ఏం చేశాను అంటే కొద్దిగా రొటేట్ చేశాను. ఎంత యాంగిల్తో రొటేట్ చేశానంటే థీటా యాంగిల్తో రొటేట్ చేశాను. ఇప్పుడు ఏ బార్ అనే వెక్టార్ని మనం ఇక్కడ ఏ బార్ అనొచ్చా అంటే అనడానికి లేదన్నమాట. ఇట్ బికమ్స్ ఎ డిఫరెంట్ వెక్టార్, సమ్ అదర్ వెక్టార్, లెట్ ఇట్ బి బి బార్. చెప్పే అర్థం అవుతుంది కదా? మనం ఏదైనా ఒక వెక్టార్ని జస్ట్ అలా రొటేట్ చేసామనుకోండి, దాని ఒక మెయిన్ పొజిషన్ నుంచి రొటేట్ చేసామనుకోండి, that to at an angle other than 360 degrees or integral multiples or its integral multiple. అంటే 360 డిగ్రీ లేదా 360 డిగ్రీస్ యొక్క మల్టిపుల్స్ కాకుండా వేరే ఏ యాంగిల్తో అయినా సరే మనం కొద్దిగా అలా రొటేట్ చేసినా సరే
వెక్టార్ ఏమైపోతుంది అంటే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వెక్టార్ అంటేనే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కలిస్తే ఒక వెక్టార్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్గా ఉంది. ఎందుకంటే ఈ వెక్టార్ని జస్ట్ రొటేట్ చేసాం. కానీ ఏ బార్ అనేది నాట్ ఈక్వల్స్ టు బి బార్. ఎందుకంటే ఏ బార్ కంటే ఈ డైరెక్షన్ ఉంది, బి బార్కి ఈ డైరెక్షన్ ఉంది. కాబట్టి దిస్ టూ వెక్టార్స్ ఆర్ నాట్ సేమ్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఒక వెక్టార్ అనేది ఎక్కడైనా చేంజ్ చేయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అలాగే ఉండాలి. అంతేగాని ఒక వెక్టార్ని కనుక మనం స్లైట్గా కొంచెం యాంగిల్లో షిఫ్ట్ చేసినా సరే అదేమవుతుంది, ఆ వెక్టార్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. దీని మొత్తం బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే టూ వెక్టార్స్ ఆర్ ఈక్వల్ వెక్టార్స్ when they have same magnitude, same direction, and they both belongs to same physical quantities. చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే మనం ఏం చేసాము, జస్ట్ ఇందాక కేసెస్లో ఒక వెక్టార్ని ఎక్కడైనా షిఫ్ట్ చేయొచ్చు, కానీ కొద్దిగా యాంగిల్ రొటేట్ చేసినా సరే డిఫరెంట్ వెక్టార్ అయిపోతాను. ఓకేనా? అంటే జస్ట్ యాంగిల్ చేంజ్ చేసినా కూడా డిఫరెంట్ వెక్టార్ అయిపోతాను. అన్నప్పుడు టూ వెక్టార్స్ ఈక్వల్ అవ్వాలంటే మనకి ఏం చేయాలంటే ఏం లేదు, టూ వెక్టార్స్ అనేది ఈక్వల్ అవ్వాలంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి, డైరెక్షన్ సేమ్గా ఉండాలి, అదేవిధంగా సేమ్ ఫిజికల్, ముఖ్యమైన పాయింట్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అయి ఉండాలా. లేదు సార్, నేను ఒక వెక్టార్ తీసుకుంటాను, ఫోర్స్ యొక్క వెక్టార్ తీసుకుంటాను, 10 న్యూటన్స్ ఉంది. ఇప్పుడు యాక్సిలరేషన్ వెక్టార్ తీసుకుంటాను, 10 మీటర్/సెకండ్² ఉంది. ఓకే, ఇవి రెండు ఈక్వల్ వెక్టార్స్ అవుతాయంటే దీస్ ఆర్ నాట్ ఈక్వల్ వెక్టార్స్ అన్నమాట. ఎందుకంటే ఈవెన్ దో దేర్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ సేమ్, దే హ్యావ్ సేమ్ డైరెక్షన్, బట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఫిజికల్ క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటే అవి సేమ్ వెక్టార్స్ అవ్వవు. ఓకేనా? ఈక్వల్ వెక్టార్స్ సేమ్ వెక్టార్స్ అవ్వాలంటే ఫిజికల్ క్వాంటిటీస్ కూడా ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? అంటే దీన్ని బట్టి మనకి ఇంకో విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వెక్టార్స్ కెనాట్ బి డిఫైన్డ్. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వెక్టార్స్ మనం డిఫైన్ చేయలేం. ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వెక్టార్స్ డిఫైన్ చేయలేమంటే మీనింగ్ ఏంటంటే వీ కెనాట్ compare any two vectors of different physical quantities. ఏమైనా రెండు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించిన వెక్టార్స్ని తీసుకుంటే మనం వాటిని కంపేర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం తీసుకున్నాం, ఫోర్స్ 10 న్యూటన్స్, యాక్సిలరేషన్ 10, మ్యాగ్నిట్యూడ్ వైజ్గా మనం సేమ్ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇవి రెండు వాల్యూస్ ఈక్వల్ కదా, అలాంటప్పుడు సేమ్గా మనం పరిగణించవచ్చా, ఇలా కంపేర్ చేయొచ్చా అంటే నువ్వు ఈక్వల్ అని చెప్పడానికి కూడా కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఫోర్స్కి సంబంధించి, ఇది యాక్సిలరేషన్కి సంబంధించింది. అదే చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? వీ కెనాట్ కంపేర్ ఎనీ టూ వెక్టార్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఎప్పుడైనా సరే వెక్టార్స్ కంపేర్ చేయాలంటే బోత్ షుడ్ బి బిలాంగ్స్ టు సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? అది కూడా రాసుకోండి. వీ కెన్ కంపేర్ వెక్టార్స్ only if they belongs to same physical quantity. ఒకే ఫిజికల్ క్వాంటిటీకి బిలాంగ్ అయితేనే మనం వాటిని ఏం చేయాల్సి వస్తుంది అంటే కంపేర్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నట్టయితే మనం కంపేర్ చేయడానికి లేదు. ఓకే, సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఉన్నా సరే మనము కంపేర్ చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ కంపేర్ ఓన్లీ విత్ మ్యాగ్నిట్యూడ్ వైస్. లేదా స్టూడెంట్స్? కాబట్టి అది కూడా రాసుకుందాం. ఓన్లీ కంపేరింగ్ విత్ మ్యాగ్నిట్యూడ్స్, మ్యాగ్నిట్యూడ్ వైజ్ కంపేర్ చేయొచ్చు, కానీ డైరెక్షన్స్ పరంగా మనం కంపేర్ చేయడానికి లేదు. క్లియర్ స్టూడెంట్స్? అంటే మనం ఏ టూ వెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్కి సంబంధించి ఇది వెక్టార్ ఏ,
10 న్యూటన్స్ ఉంది. ఓకే, ఇంకొకటి ఇది వెక్టార్ బి, ఇది 15 న్యూటన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి రెండిట్లో మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఏది ఎక్కువ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ చెప్పొచ్చు, కానీ బి వెక్టార్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ వెక్టార్ అని చెప్పకూడదు. కానీ ఎందుకంటే ఏ వెక్టార్ యొక్క డైరెక్షన్, బి వెక్టార్ యొక్క డైరెక్షన్, రెండు డైరెక్షన్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డైరెక్షన్ వైజ్ మనం ఎప్పుడు కంపారిజన్ అని చేయకూడదు. అది ముఖ్యంగా ఈ 4th పాయింట్ చెప్పేదన్నమాట. ఓకేనా, కంపారిజన్ బిట్వీన్ వెక్టార్స్ షుడ్ బి ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ ద కంపారిజన్ షుడ్ బి ఓన్లీ బిట్వీన్ ద మ్యాగ్నిట్యూడ్స్ బట్ నాట్ ఇన్ డైరెక్షన్స్ అన్నమాట. డైరెక్షన్స్ చెప్పింది బాగా అర్థం అనుకుంటున్నా. ఈ 4 ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ అన్నమాట. డైరెక్షన్స్ ఇప్పుడు వెక్టార్స్ని మనము ఒకే పొజిషన్ నుంచి కొద్దిగా అలా రొటేట్ చేసామంటే వెక్టార్స్ చేంజ్ అవుతాయి అంటున్నాం. ఓకేనా, అసలు వెక్టార్స్ ఎంత చేంజ్ అవుతాయి, ఓకేనా, వాటి మధ్య యాంగిల్ అనేది ఎలా కనుక్కోవాలి దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, the angle between two vectors is given by joining their tails. ఎప్పుడైనా సరే ఏదైనా 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ మనం కనుక్కోవాలనుకోండి, ఓకేనా, లేకపోతే ఎంత రొటేట్ అయింది, లేకపోతే టూ వెక్టార్స్ తీసుకున్నాం సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ సంబంధించి, లేకపోతే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించి, ఓకేనా, ఆ 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే వాటి యొక్క టేల్స్ని జాయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వెక్టార్స్ తీసుకుంటాను. ఇది ఏ బార్, ఓకే, ఇది బి బార్. ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ నాకు ఎంతో తెలియాలనుకోండి, మనం ముఖ్యంగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ ప్రాపర్టీ గుర్తుంది అనుకుంటా. ఓకేనా, ఒక వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చేంజ్ చేయగా మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అనేసి. ఎందుకంటే దీన్ని ఎత్తి అయినా సరే ఇక్కడైనా పెట్టచ్చు, లేకపోతే దీన్ని ఎత్తి ఇక్కడైనా పెట్టచ్చు అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడ మారుస్తాను. ఇక్కడ మార్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బి బార్ ఉంది, ఏ బార్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి వితౌట్ చేంజ్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, ఇప్పుడు ఈ 2 టేల్స్ కలిసే కదా ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంద్రా అంటే యాంగిల్ అన్నమాట. దిస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. క్లియరా, ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోమన్నారు కాబట్టి నేను దీని యొక్క తోకది తలకి ఫిక్స్ చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి బార్ ఉంది, నేను ఏ బార్ ఇలా యాడ్ చేస్తాను సార్. ఓకేనా, ఈ రెండింటి మధ్య ఫామ్ అయింది యాంగిల్ కదా అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. క్లియరా, ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 వెక్టర్స్ ఇస్ డిఫైన్డ్ ఓన్లీ వెన్ దే టేల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ మనం ఎప్పుడు ఎలా చెప్పాలంటే ఎప్పుడైతే 2 వెక్టర్స్ యొక్క టేల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడే దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టర్స్. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వెక్టార్ ఏ, ఓకే, అండ్ దిస్ ఈజ్ వెక్టార్ బి. ఈ యాంగిల్ వచ్చి 30 డిగ్రీస్. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే ఎలా? నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ డిఫైన్డ్ ఓన్లీ వెన్ ద టేల్స్ ఆర్ కనెక్టెడ్. రెండింటి యొక్క టేల్స్ అని ఏమై ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఏ బార్ని ఇలాగే పెట్టుకుంటాను, బి బార్ని ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి జరుపుతాను. The vector can be shifted anywhere కదా without changing its magnitude and direction. ఇది ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది బి బార్ అని. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ 30 డిగ్రీస్. ఓకే, దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చా. ఓకేనా, ఇప్పుడు చూడండి రెండింటి యొక్క టైల్స్ మధ్య ఇప్పుడు యాంగిల్ మనకి ఎంత వస్తుందంటే 30 డిగ్రీస్ వస్తుంది. చెప్పేది బాగా అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ముందు ఇక్కడ ఉంది, ఈ యాంగిల్ 30 డిగ్రీ, దీన్ని అంటే ఇక్కడ తీసుకొని వస్తున్నా. చూడండి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ అయినప్పుడు కూడా యాంగిల్ ఏమవుతుంది
30 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ మనకి ఎంత అంటే యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ 30 degrees. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ క్వశ్చన్ కొద్దిగా మారుస్తాం. చూడండి, దిస్ ఈస్ ఏ బార్, దిస్ ఈస్ బి బార్, యాంగిల్ వచ్చి 30 degrees. ఈసారి యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోవాలి. సేమ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని షిఫ్ట్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే ఈసారి షిఫ్ట్ చేస్తాం. చూడండి, ఏ బార్ ఈ బి బార్ని ఇలా షిఫ్ట్ చేస్తాం. క్లియరా? ఇందాక హెడ్కి తగులుకుంది, ఇప్పుడు టేల్ తగులుకుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాంగిల్ ఏమవుతుంది చూడండి. చూడండి, ముందు ఈ పొజిషన్లో ఉన్నది. ఓకే, ముందు ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే 30 degrees ఉంది. అంటే ఈ యాంగిల్ మనం 30 degrees అవుతుంది. క్లియరా? మనకి రెండు టైల్స్ మధ్య ఉండే యాంగిల్ కావాలి. ఇది టైల్, ఇది కూడా టైల్. ఓకేనా? అంటే మనకు కావాల్సిన ఈ యాంగిల్. ఈ యాంగిల్ మనకి ఏమవుతుందంటే 180 - 30 = 150 degrees అవుతుంది అన్నమాట. క్లియర్ విషయం చెప్పేది బాగా అర్థమవుతుందా? అంటే రెండు టైల్స్ మధ్య ఏదైతే ఫామ్ అవుతుందో అదే మనకి ఏమవుతుందంటే యాంగిల్ అనేది అవుతుంది అనమాట. క్లియరా? చెప్పేది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈసారి ఒక ట్రయాంగిల్ లాగిస్తున్నాను. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఇది ఏ బార్ అనే వెక్టర్, ఇది బి బార్ అనే వెక్టర్, ఇది సి బార్ అనే వెక్టర్. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్, బి బార్ అండ్ సి బార్, సి బార్ అండ్ ఏ బార్. ఓకేనా? ఇక్కడ యాంగిల్స్ ఇచ్చిందాను 60 degrees, ఒక ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ లాగా ఇచ్చింది. మీరే యాంగిల్ ఇచ్చేనా కదా సార్ అన్నప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది కదా అంటే ఎలా కాదు. ఓకేనా? వెక్టర్స్ మధ్య యాంగిల్స్ కనుక చూడండి, ఫస్ట్ ఏ బార్ బి బార్ తీసుకున్నాం. ఓకే, ఓకే చూడండి, ఇది ఏ బార్. ఓకే, బి బార్ ఉంది. బి బార్ నేను ఏం చేస్తానంటే ఇలా షిఫ్ట్ చేస్తాను. క్లియరా? ముందు చూడండి, బి బార్ ఇక్కడ ఉండేటప్పుడు 60 degrees యాంగిల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ అంటే యాంగిల్ బిట్వీన్ టైల్స్ కదా, అంటప్పుడు ఇది మనకి ఎంత వస్తుందంటే 120 degrees వస్తుంది. ఓకేనా? therefore theta = 120 degrees బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. క్లియరా? ఇప్పుడు బి బార్కి సి బార్కి చేద్దాం. చూడండి, బి బార్కి సి బార్, బి బార్కి సి బార్కి మనం ఇప్పుడు ఎలా చేయొచ్చు చూడండి. నేను బి బార్ని ఇక్కడే పెడతాను. క్లియరా? బి బార్ని ఇక్కడే పెట్టాను. ఇప్పుడు సి బార్ని కొద్దిగా ఇలా షిఫ్ట్ చేసి ఇలా తీసుకొని వస్తాను. ఇది సి బార్. క్లియర్ స్టూడెంట్స్ చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా. బి బార్ వచ్చి ఇలాగే ఉంది. సి బార్ నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకొని వస్తాను. క్లియరా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి ఎంత వస్తుందంటే 60 degrees యాంగిల్ వస్తుంది అన్నమాట. therefore యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ సి బార్ ఈస్ 60 degrees. క్లియరా? చెప్పేది బాగా అర్థమవుతుందా? అంటే చూడండి, బి బార్ని అలా పెట్టాను, సి బార్ని తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, అప్పుడు మనకి ఎంత వస్తుందంటే యాంగిల్ 60 degrees వస్తుంది. సార్ ఎలా సార్ మనకి 60 degrees అని ఎలా తెలుస్తుంది సార్ అంటే చూడండి, సి బార్ ఇక్కడ ఉంది. ఓకే, ముందు సి బార్ ఇక్కడ, ఈ యాంగిల్ వచ్చి 60 degrees ఉందన్నమాట. సేమ్ అదే బి బార్ ఉంది. ఈ యాంగిల్ మనకి ఎంత ఉందంటే 60 degrees. 60 మనకి ఎంత అంటే 120 degrees. ఇది మొత్తం 180 degrees అయినప్పుడు ఈ మధ్యలో యాంగిల్ మనకి ఎంత వస్తుంది అంటే 180 - 120 ఏంటంటే 60 degrees వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సి బార్ అండ్ ఏ బార్.
ఓకే చూడండి, సి బార్ ఏ బార్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. ఏ బార్ ఇక్కడ ఉంది, సి బార్ ఇక్కడ ఉంది, రెండు మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 60 degrees ఉంది. దేర్ ఫోర్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్ ఈస్ 60 degrees. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకున్నా. అంటే చూడండి, అక్కడ ఇచ్చిన మనం క్లోజ్డ్ ఫిగర్ని బేస్ చేసుకొని యాంగిల్స్ అనేవి రావు ఇప్పుడు వెక్టార్స్కి. ఓకేనా, వాటి యొక్క యారోస్ హెడ్ టైల్ బేస్ చేసుకొని ఓకేనా, రెండు టైల్స్ కనెక్ట్ అయ్యేటట్టుగా దాన్ని మార్చుకొని చేస్తేనే మనకి దాని యొక్క యాంగిల్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్, మీకు చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, ఈ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. నేను ఇంకా మీకు చెప్పే బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఏంటంటే మన డైరెక్షన్స్ మార్చట్లే, జస్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. చూడండి, దీన్ని కొద్దిగా ఇలా షిఫ్ట్ చేసి దీన్ని ఇలా కొద్దిగా షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసుకోవచ్చు కదా వెక్టార్స్. ఓకేనా, ఈ యాంగిల్ 60 degrees అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది 60 degrees. ఫర్ ద యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ సి బార్ 60 degrees. క్లియర్ స్టూడెంట్స్, ఎందుకంటే మనం వెక్టార్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఓకేనా, అంతే స్టూడెంట్స్, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ బాగా అర్థమైనా అనుకుంటున్నా. ఇవంతా కూడా ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ అన్నమాట. ఓకేనా, యాంగిల్ కనుక్కోవడం, వెక్టార్స్ని షిఫ్ట్ చేసుకోవడం, ఇవంతా కూడా ప్రాపర్గా వస్తే మనం వెక్టార్స్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా బెటర్గా పర్ఫార్మ్ చేయొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రోజు కిందే మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనే కొత్త కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే నా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.